Hi friends, once again welcome to All-in-One Film Update channel. Number 1, Once in the Desert. ఇదొక రష్యన్ వార్ యాక్షన్ ఫిల్మ్. లైక్ ఇదొక బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీకి అయితే ఉంటుంది. సో ఈ మూవీని వచ్చేసి నవంబర్ 18కి ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేయబోతున్నారు. రష్యా, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ ఆడియోస్. ఫ్రెండ్స్ మనకి ప్రైమ్ వీడియోలో 2 మోడల్ అయితే రిలీజ్ చేస్తారు. సో విఆర్ ఓటీటీ సబ్స్క్రిప్షన్ వరకు అయితే ఫ్రీగా చూడవచ్చు. నెక్స్ట్ నెంబర్ 2లో ఉన్న అప్డేట్, వార్నర్ బ్రదర్స్ అండ్ లెజెండరీ పిక్చర్స్ వాచ్ చేస్తున్న మూవీ గాడ్జిల్లా అండ్ కాంగ్ 2. సో ఫ్రెండ్స్ ఈ మూవీ నుంచి న్యూస్ ఏంటంటే మూవీ ఓవరాల్ షూటింగ్ అనేది అఫీషియల్గా అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడైతే ప్రొడక్షన్ వారు విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్ మీద అయితే వర్క్ చేస్తున్నారు. సో ఈ మూవీ ఎప్పుడు వరల్డ్ వైడ్గా థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారంటే 2024 మార్చి 15th. నెంబర్ 3, RC-15 మూవీ గురించి ఎస్టర్డే వచ్చేసి రామ్ చరణ్ గారు ఒక ఇంటర్వ్యూకి అయితే వెళ్ళారు. సో ఆ ఇంటర్వ్యూలో వచ్చేసి హోస్ట్ వచ్చేసి మీ అప్కమింగ్ మూవీ RC-15 ఫస్ట్ లుక్ కోసం అయితే ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు, అలానే మోర్ అప్డేట్స్ కోసం అని అడిగితే రామ్ చరణ్ గారు వచ్చేసి దీని గురించి శంకర్ గారిని అయితే అడగాలి, ఈవెన్ నేను కూడా నా ఫస్ట్ లుక్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఫ్యాన్స్తో పాటు. అండ్ షూటింగ్ అప్డేట్ వచ్చేసి న్యూ షెడ్యూల్ని న్యూజిలాండ్లో బిగిన్ మరి 2 రోజుల్లో అయితే అన్నారు. నెంబర్ 4, కార్తీ న్యూ ఫిలిం జపాన్. ఈ మూవీ షూటింగ్ అనేది రీసెంట్గానే బిగిన్ చేశారు. అప్పుడే మేకర్స్ నుంచి ఫస్ట్ లుక్ అయితే వస్తుంది. ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసి నవంబర్ 14th అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 5, మైత్రి మూవీ మేకర్స్ నుంచి వస్తున్న మూవీ #SGRE. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీకి అయితే వస్తుంది. ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రివీల్ సూన్ అంట. నెక్స్ట్ నెంబర్ 6, RRR 2. దీని గురించి అయితే మార్నింగ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. RRR సీక్వెల్ కూడా ఉన్నట్టు. ఇది బయటికి ఎలా రివీల్ అయిందంటే ఇప్పుడు రాజమౌళి గారు వచ్చేసి RRR మూవీ ఆస్కర్కి సెలెక్ట్ అవ్వాలని చెప్పేసి కంట్రీస్లో స్క్రీనింగ్ అయితే చేస్తున్నారు. సో చికాగోలో కూడా స్క్రీనింగ్ అయితే జరిగింది. సో దాని తర్వాత ఒక ప్రెస్ మీట్ అయితే అయింది. సో ఆ ప్రెస్ మీట్లో వచ్చేసి రాజమౌళి గారు అఫీషియల్గా అయితే రివీల్ చేసేస్తారు RRR 2 కూడా ఉంది, మా నాన్నగారు స్టోరీని అయితే డెవలప్ చేస్తున్నారని చెప్పేసి ఇదైతే బయటకైతే అఫీషియల్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. సో RRR 1 రావడానికి 5 years అయితే పట్టింది. ఇంకా RRR 2 వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు ఏజ్ 20 అనుకోండి, 35 ఉన్నప్పుడు రావచ్చు. నెంబర్ 7, పుష్ప 2 మూవీ గురించి ఇక్కడ ట్రెండింగ్ అవుతున్న న్యూస్ ఏంటంటే ఫ్యాన్స్ వచ్చేసి చాలా డిసప్పాయింట్ అయితే అయ్యి ఉన్నారు. నెక్స్ట్ మంత్ డిసెంబర్ 17th వచ్చేసి ఈ మూవీ రిలీజ్ అయ్యి 1 year అయితే అయిపోతుంది. సో మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఒకటి కూడా ఇప్పటివరకు కూడా అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు. సో అందుకే వచ్చేసి ఫ్యాన్స్ వచ్చేసి ధర్నా అయితే చేస్తున్నారు, వీ వాంట్ పుష్ప 2 అప్డేట్ అని చెప్పేసి. హ్యాష్ట్యాగ్ వచ్చేసి ఇది ఇప్పుడు ట్విట్టర్లో అయితే వైరల్ అయితే అవుతుంది. సో ఫ్యాన్స్ కోసమైనా త్వరలో రెస్పాండ్ అయ్యి మైత్రి మూవీ మేకర్స్ ఒక అప్డేట్ అయినా రివీల్ చేయాలి. అదే మీకు చెప్తున్నాను కదా, టీజర్ అయితే వస్తుందని చెప్పేసి ఇప్పటికే షూట్ అయితే బిగిన్ చేశారు. బట్ అల్లు అర్జున్ గారు వచ్చేసి ఇంకా జాయిన్ కాలేదు. అల్లు అర్జున్ గారు జాయిన్ అయితే 2-3 క్లిప్లు అయితే షూట్ చేసి సో అది మనకి టీజర్లో అయితే కనబడవచ్చు. ఈ టీజర్ కూడా ఎలా రిలీజ్ చేయబోతున్నారంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి అవతార్ 2 మూవీ రిలీజ్ అవుతుంది కదా, సో అవతార్ మూవీకి వచ్చేసి అటాచ్ చేయబోతున్నారంట. స్టార్టింగ్లో అయినా లేకుంటే ఇంటర్వెల్ అయినా మనకి డిస్ప్లే అయితే చేయవచ్చు. తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి డిసెంబర్ 17th వచ్చేసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తారు. సో ఇదే ఫ్రెండ్స్ న్యూస్. అయితే మనకి ఇంకా మైత్రి మూవీ మేకర్స్ నుంచి అప్డేట్ అయితే రావాల్సి ఉంది. ఎప్పుడు టీజర్ రిలీజ్ చేయబోతున్నారు అనేది కన్ఫర్మ్ నేను ఇప్పుడు చెప్పినట్టే. బట్ వాళ్ళు రిలీజ్ కూడా అఫీషియల్గా అయితే రివీల్ చేయాలి కదా, అప్పుడే అందరికీ కన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. నెంబర్ 8, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ దేవరకొండ స్టారింగ్ ధనంజయ్. ఫైనల్గా ఈ మూవీ రిలీజ్ డేట్ అనేది రివీల్ చేశారు. డిసెంబర్ 30th అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇన్ థియేటర్స్, కన్నడ అండ్ తెలుగు లాంగ్వేజెస్. నెంబర్ 9, కబ్జా. యాక్చువల్గా ఈ మూవీని డిసెంబర్ మంత్లో థియేటర్స్ రిలీజ్ చేద్దాం అనుకున్నారు. బట్ ఇంకా డబ్బింగ్ స్టేజ్లోనే ఉండడం కారణంగా 2023 అయితే రిలీజ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఇక్కడ రూమర్ ఏంటంటే January 23కి లాక్ చేయబోతున్నారని చెప్పేసి, బట్ అది ఫాల్స్ రూమర్ అని చెప్పవచ్చు. January 26th వచ్చేసి క్రాంతి మూవీని వచ్చేసి లాక్ చేసుకున్నారు. అందుకే కబ్జా మూవీ వచ్చేసి January 23కి అయితే రాదు. న్యూ డేట్ అనేది వాళ్ళు లాక్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ రాగానే ఏ డేట్ అనేది మీకు అప్డేట్ చేస్తాను. నెంబర్ 10, హీ దింబా స్టారింగ్ అశ్విన్ బాబు. సో ఇదొక యాక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీకి అయితే రాబోతుంది. సో మేకర్స్ నుంచి అప్డేట్ ఏంటంటే మూవీ షూటింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. ట్రైలర్ కూడా లోడింగ్ అంట. అండ్ థియేటర్స్లో వచ్చేసి డిసెంబర్ మంత్లో ప్లాన్ చేస్తున్నారు. నెంబర్ 11, మసూదా. ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి రిలీజ్ చేశారు. సో ట్రైలర్ అయితే చాలా బాగుంది. మీరు ఇంకా చూడకపోయింటే చూడండి. హారర్ సీన్స్తో చాలా ఇంపాక్ట్ అయితే ఇచ్చింది మూవీ మీద. సో ఈ మూవీని నవంబర్ 18th అయితే థియేటర్స్ రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 12, రాకీ ఆర్ రాణీకి ప్రేమ్ కహానీ స్టారింగ్ రణ్వీర్ సింగ్ అండ్ ఆలియా భట్. ఫ్రెండ్స్ ఈ మూవీని వచ్చేసి April 28th, 2023 అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 13, విక్రమ్ వేద హిందీ రీమేక్ థియేటర్స్లో వచ్చి బ్లాక్ బస్టర్ అయితే అయింది. సో డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి నవంబర్ 25th నుంచి జియో సినిమాలో అయితే కానుంది.
దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని యూస్ఫుల్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze straight ahead.